ఆంధ్ర యువగలం. ప్రజల మాటే మా నోట. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ది కలెక్టర్స్. అందరికీ నమస్కారం. స్కిల్లింగ్ సంబంధించి సార్ వీ హ్యావ్ collated some points which are relevant for the collectors and where collectors need to take some action. ఇది స్కిల్ సెన్సస్ మంగళగిరి పైలట్ ఎక్స్పీరియన్స్ తర్వాత వాట్ వీ హెవ్ డిడ్ ఇస్ ఆనరబుల్ మినిస్టర్ గారు ఇచ్చిన సూచనల మేరకు ప్రతి ఇంటికి అన్ని అంశాలు వెళ్ళి సెన్సస్ చేసి సర్వే చేయకుండా ఉన్న డేటాబేసెస్ని మొత్తం కొలెక్ట్ చేసి 26 డేటాబేసెస్లో ఇన్ఫర్మేషన్ అంతా ఆల్మోస్ట్ మనం కొలెక్ట్ చేయడం జరిగింది. ఈ మధ్య జరిగిన సమగ్ర సర్వేలో కొన్ని మిస్సింగ్ ఫీల్డ్స్ ఉన్నాయి. 80 lakh హౌస్ హోల్డ్స్లో మనకి స్కిల్ సెన్సస్ కావాల్సిన మిస్సింగ్ ఫీల్డ్స్ ఉన్నాయి. కాబట్టి వీటిని మళ్ళీ విలేజ్ స్కిల్ ఆఫీసర్స్ ద్వారా అది గ్యాదర్ చేయమని చెప్పి మనం ఒక డ్రైవ్ పెట్టాం. దీంట్లో ఆల్మోస్ట్ 80 lakhs మిస్సింగ్ ఫీల్డ్స్లో 72 lakhs అయిపోయినాయి. కేవలం 8 lakhs మాత్రమే మిగిలింది. ఐ రిక్వెస్ట్ ద కలెక్టర్స్, నంబర్స్ ఆర్ దేర్. కొన్ని మార్కాపురం, మన్యం, పల్నాడు, నెల్లూరు, ఈస్ట్ గోదావరి ఇక్కడ కొద్ది నంబర్స్ ఎక్కువ ఉన్నాయి. ఐ రిక్వెస్ట్ ద కలెక్టర్స్ 15th కల్లా మీరు కంప్లీట్ చేసేస్తే వీ హ్యావ్ టు డూ డేటా అనలిటిక్స్. ఆ తర్వాత మనం ఏఐ బేస్డ్ స్కిల్ స్క్రీనింగ్ టెస్ట్ చేయడానికి దిస్ ఇస్ ద బేస్. సో స్కిల్ సెన్సెస్ కంప్లీట్ చేయడానికి 10 days మాత్రమే ఉంది. ప్లీజ్ కంప్లీట్ ది బ్యాలెన్స్ మిస్సింగ్ ఫీల్డ్స్ యూజింగ్ ది విలేజ్ స్కిల్ ఆఫీసర్స్. ఒక్కొక్కరికి 10-15 మాత్రమే వస్తాయి, మ్యాక్సిమం 20-30 వస్తాయి. 2-3 రోజులు గట్టిగా మీరు ఫోకస్ చేస్తే అయిపోతుంది. నెక్స్ట్, PM Setu is a very important program. This will transform all the ITIs in your districts. ITIs are the backbone for industries. మనకు తెలుసు బ్లూ కాలర్డ్ వర్కర్స్ మొత్తం కూడా ఈ ITIs నుంచి వస్తారు. Now we have a wonderful opportunity to transform all our ITIs into world class institutions. ఈ PM Setu ప్రోగ్రాంలో ఏంటంటే ఓవర్ నెక్స్ట్ 5 years 4,000 crores అలొకేషన్ ఉంది. దీంట్లో 50% సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ వచ్చి 33%, ఇండస్ట్రీ వచ్చి 17%. ఎందుకు కలెక్టర్స్కి చెప్తున్నామంటే యూ కెన్ సీ ద టేబుల్ దేర్. సెంట్రల్ షేర్ ఎంత, స్టేట్ షేర్ ఎంత, ఇండస్ట్రీ షేర్ ఎంత. దీంట్లో జిల్లాల్లో మనం ఇండస్ట్రీస్ ద్వారా 687 crores నెక్స్ట్ 3 yearsలో మనం మొబిలైజ్ చేయాలి. 687 అనగానే ఓవర్వెల్మ్ అయిపోతాం నంబర్ చూడగానే. కానీ ఇఫ్ యూ బ్రేక్ ఇట్ డౌన్, ఇయర్లీ 229 crores. 26 జిల్లాలు, 28లో రెండిట్లో గవర్నమెంట్ ITIs లేవు. 26 జిల్లాలు అంటే సంవత్సరానికి 8 లేక 9 కోట్లు మాత్రమే. ఒక జిల్లాలో చాలా పెద్ద పెద్ద పరిశ్రమలు ఉంటాయి, సిమెంట్ ఇండస్ట్రీస్ ఉంటాయి, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ ఉంటాయి. సంవత్సరానికి 8 crores 9 crores మొబిలైజ్ చేయటము CSR ద్వారా ఇట్ ఇస్ నాట్ ఎ బిగ్ థింగ్. ఇఫ్ వీ డూ దిస్, స్టేట్ గవర్నమెంట్ ఆల్రెడీ ఈ సంవత్సరం సీఎం గారు 400 crores మనకి ఇవ్వటం జరిగింది బడ్జెట్లో. ఇది ఏం చేస్తామంటే RFP పిలుస్తాము. విశాఖపట్నంలో RFP పిలిచినప్పుడు ఆర్సెల్ మెటీరియల్స్ కమ్ ఫార్వర్డ్, వాళ్ళు ఆల్రెడీ అక్కడ టైప్ అయిపోయింది. మిగతా జిల్లాల్లో మీ ITIs అన్ని కూడా వరల్డ్ క్లాస్ ఇన్స్టిట్యూట్స్ కింద మనం అప్గ్రేడ్ చేయాలంటే ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. స్కిల్లింగ్లో ITI ప్లేయర్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్. కాబట్టి మీరు ఈ అన్ని జిల్లాల్లో కూడా RFPs మేము పిలిచాము. RFPలో పార్టిసిపేషన్ ఉందా లేదా, ఇట్ కెన్ బి ఎ కన్సార్షియం ఆఫ్ ఇండస్ట్రీస్. సో పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ 4-5 కలిపి మీరు ప్లీజ్ మోటివేట్ దెమ్ టు పార్టిసిపేట్ ఇన్ దిస్ వన్. మనకి ఇప్పుడు వరకు స్కిల్లింగ్ ఇన్ ద డిస్ట్రిక్ట్స్ హెస్ బీన్ ఇన్ సైలోస్. ఇటు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, CDAC, NAC, హోమ్ క్యాప్, ఇలా రకరకాల వర్టికల్స్ ఉండేవి. వీటన్నిటి మనం ఇంటిగ్రేట్ చేస్తూ లాస్ట్ టైం ముఖ్యమంత్రి గారు మనకి డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ అండ్ స్కిల్లింగ్ ఆఫీసర్ డెసోని ఇవ్వడం జరిగింది. లాస్ట్ మంత్ ఏప్రిల్లో 24th వి డిడ్ ఎ స్టేట్ లెవెల్ వర్క్ షాప్. ఒక డిస్ట్రిక్ట్ స్కిల్ ప్లాన్ ఫర్ ద ఫస్ట్ టైం, ఇంటిగ్రేటెడ్ స్కిల్ ప్లాన్ అనేది ఎలా తయారు చేయాలని అందరికి వర్క్ షాప్ ఇచ్చి తయారు చేయించడం కూడా జరిగింది. ఈ స్కిల్ ప్లాన్ బట్టి ఏంటంటే మీరు డిస్ట్రిక్ట్ లెవెల్లో యు ఆర్ ది చైర్మన్ ఆఫ్ డిస్ట్రిక్ట్ స్కిల్ కమిటీస్. నెక్స్ట్ 1 yearలో ఇన్వెస్ట్మెంట్స్ కానీ, అప్కమింగ్ ఇండస్ట్రీస్ కానీ ఏమేమి వస్తున్నాయి, వాటి రిక్వైర్మెంట్ ఏంటి, NSQF లెవెల్ ఏమిటి, వాట్ కైండ్ ఆఫ్ వర్క్ ఫోర్స్ ఇస్ రిక్వైర్డ్ ఫర్ దమ్ అని చెప్పి అన్ని ఐడెంటిఫై చేశాం. ఇటు EDB, ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్, MSME అందరితో కోఆర్డినేట్ చేసుకొని ఈ స్కిల్ ప్లాన్ తయారు చేయడం జరిగింది. వీ వాంట్ యూ టు వెట్ దిస్ వన్. నెక్స్ట్ ఇయర్ ఏదైతే మనం ప్రొజెక్షన్స్ ఇచ్చామో మీరు అన్ని స్కిల్లింగ్స్ దీంట్లో బడ్జెట్స్ అంతా కూడా ఇంటిగ్రేట్ అవడం జరుగుతుంది. సో ఇందాక PFS గారు చెప్పినట్టు P4లో బెనిఫిషరీస్ కానీ, బెనిఫిషరీస్ని ఐడెంటిఫై చేయడం కానీ, మొబిలైజ్ చేయడం కానీ మొత్తం కూడా ఇట్ షుడ్ బికమ్ పార్ట్ ఆఫ్ యువర్ డిస్ట్రిక్ట్ స్కిల్ ప్లాన్స్. సో దీస్ నంబర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. నౌ యూ హ్యావ్ అ డెడికేటెడ్ ఆఫీసర్ కాల్డ్ డెసో. ప్లీజ్ మానిటర్. ఈ సంవత్సరం ఎందుకంటే ఇది ఫైనాన్షియల్ ఇయర్ మొదలు కాబట్టి ఇప్పుడు అన్ని కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అలొకేషన్స్ అన్ని వస్తున్నాయి.
ప్లీజ్ సీ దట్ యూ మీట్ యువర్ టార్గెట్స్ అకార్డింగ్ టు ది స్కిల్ ప్లాన్. డిస్ట్రిక్ట్ స్కిల్ ప్లాన్ అప్రూవ్ చేసి కమెంట్స్ కూడా మీరు చేయించండి. నెక్స్ట్ ఇస్ నైపుణ్యం. నైపుణ్యంలో ఆల్రెడీ మన లాస్ట్ 2 కాన్ఫరెన్సెస్లో వీ ఆల్రెడీ డెమాన్స్ట్రేటెడ్ ఏ ఎట్లా చేస్తుంది ఏ ఇంటర్వ్యూ అంతా కూడా. ఇది ఎన్ఎస్క్యూఎఫ్ లెవెల్కి ఐటరేట్ చేసి మొత్తం కూడా వ్యాలిడేషన్ అయిపోయింది. 24 డిఫరెంట్ ట్రేడ్స్ ఉంటే ఆ 24 డిఫరెంట్ ట్రేడ్స్ కూడా మనం ఐటరేట్ చేసి ఈ ప్రోడక్ట్ని రెడీ చేసేసాము. 20th తర్వాత దీన్ని ఫుల్ ఫ్లెజ్డ్గా రోల్అవుట్ చేద్దామని ప్లాన్లో ఉన్నాము. దీనికి ప్రీకర్సర్ ఈజ్ యువర్ కంప్లీషన్ ఆఫ్ ది సర్వే విచ్ ఐ వాస్ టెలింగ్ యూ. ఆ మిస్సింగ్ ఫీల్డ్స్ అన్ని అయిపోతే దాన్ని బట్టి విల్ బి ఏబుల్ టు లాంచ్ దిస్ వన్. దీంట్లో ఇఫ్ యూ సీ స్టూడెంట్స్, ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్కి 2 ఫ్రీ ఇంటర్వ్యూస్ ఇచ్చాము. అలాగే BOCW వర్కర్స్కి ఇచ్చాము. అలాగే జాబ్ సీకర్స్కి ఇచ్చాము. ఇదంతా కూడా మీకు ఆల్రెడీ నేను మెయిల్ రాయటం జరిగింది. లెటర్స్ కూడా DO లెటర్స్ రాశాను వాట్ ఈస్ ది SOP అనేది. సో ప్లీజ్ సీ దట్ దిస్ ఈస్ రోల్డ్ అవుట్ ఆఫ్టర్ 20th ఇన్ యువర్ డిస్ట్రిక్ట్స్. ఇది BOC వర్కర్స్, బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ సంబంధించి లాస్ట్ టైం కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో వీ హ్యాడ్ ఎ డిస్కషన్ ఆన్ దిస్ వన్. నేను ప్రజెంట్ చేసిన ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటనేది. దిస్ ఈస్ ది ప్రపోజ్డ్ బిల్డింగ్. ప్రతి జిల్లాలో ITIలోనే ఈ బిల్డింగ్ కట్టాలని, ఒక్కొక్కటి 3 కోట్లు ఖర్చు అవుతుంది. దీనికి లేబర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫండ్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. దే హ్యావ్ గివెన్ దేర్ కన్సెంట్ ఫర్ దిస్ వన్. సో యూ హ్యావ్ టు కంప్లీట్ దిస్ వన్. ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ఎనీ ఇండస్ట్రీ పర్సన్ కెన్ కమ్, లైక్ లెట్స్ సే బిగ్ కన్స్ట్రక్షన్ ఫర్మ్స్ కానీ బిగ్ ఫర్మ్స్, దే కెన్ కమ్ అండ్ టేకప్ ట్రైనింగ్ డైరెక్ట్లీ. ఇన్ కేస్ దే వాంట్ టు యూజ్ అవర్ ప్రెమిసెస్ ఆర్ ల్యాబ్స్, ఫ్రీ దే కెన్ డూ ఇట్, నో ఇష్యూ. దీంతో పాటు కొంత డార్మెటరీ కూడా కడుతున్నాము సో దట్ ఇట్స్ ఎ రెసిడెన్షియల్ ఫెసిలిటీ. దిస్ ఇస్ గుడ్ వన్. ఎందుకంటే 26 జిల్లాల్లో కూడా మనకి ఇటువంటి సెంటర్స్ ఉండటం వల్ల NAC సెంటర్స్, BOC వర్కర్స్ ట్రైనింగ్కి ఇట్ బికమ్స్ ఎ గుడ్ ఫౌండేషన్ ఫర్ ది ప్రోగ్రామ్. సో ఇది మీరు దిస్ ఇస్ ఫర్ యువర్ ఐడియా. దిస్ ఇస్ మీకు వీడియో కూడా షేర్ చేస్తాను నేను. హౌ వీఆర్ గోయింగ్ టు డూ దిస్ అనేది కూడా డీటెయిల్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది. సో దిస్ ఈస్ బ్రాడ్లీ కలెక్టర్స్ స్కిల్లింగ్ సార్. ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లీ లాస్ట్ ఐల్ కమ్, ఐల్ గో టు ద ఎడ్యుకేషన్ పార్ట్ సార్ ఇఫ్ యూ పర్మిట్. ఎంప్లాయ్మెంట్లో 4-5 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి సార్ అలాంగ్ విత్ అస్. ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ 20 lakh, అలాగే IT ఉంది, SERP కూడా ఉన్నారు. ఐ విల్ కమ్ టు దిస్ ఆఫ్టర్ ఐ కంప్లీట్ ది ఎడ్యుకేషన్ పార్ట్ సార్. అక్కడ ఒకసారి ప్రఖర్ ఎడ్యుకేషన్ స్లైడ్స్. సార్ Sir, education, sir. Education is school education, intermediate, and higher education, sir. Just couple of slides, sir. First, sir, manaki, there is an enrollment paradox in the state. I would like to draw the attention of all the collectors here. Though in government we have 76% of the schools as compared to 23% in private and 76% in government, the enrollment is only 48% in government, but it's 51% in private. So this is the paradox we have. ఈ సంవత్సరం మనకి ఎన్రోల్మెంట్ చూస్తే గవర్నమెంట్ స్కూల్స్లో 32 lakhs ఉంది, ఎయిడెడ్తో కలిపితే 32.8 lakhs ఉంటుంది. వీ వాంట్ టు ఇంక్రీజ్ ది ఎన్రోల్మెంట్ బై 10%. ఇందాక ఆనరబుల్ CM సార్ చెప్పారు, 10th class రిజల్ట్స్ తర్వాత there's a lot of positive vibe which has been created. Thanks to the intervention of Honorable Minister, క్రియేటివ్గా పేపర్ యాడ్స్ ఇవ్వటం కానీ లేకపోతే ఆ వీడియో యాడ్స్ ఇవ్వటం కానివ్వండి, there is some kind of a positive energy which has come into the entire teacher community and parents as well. So దీనికి ముందుగా ఆనరబుల్ మినిస్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, నౌ ది టాస్క్ ఆన్ హ్యాండ్ ఇస్ మనం 10% ఎన్రోల్మెంట్ ఈ సంవత్సరం పెంచాలి అని ఒక టార్గెట్ పెట్టుకున్నాం. ఈ టార్గెట్ చూస్తే అగైన్ మొన్న నేను కలెక్టర్స్తో మాట్లాడుతూ టీమ్స్ కాన్ఫరెన్స్లో ఐ వాస్ టెలింగ్, ఒక్కొక్క జిల్లాలో సుమారుగా 8,000 నుంచి 9,000 మంది పిల్లలు అదనంగా జాయిన్ చేయాలి. 9,000, 8,000 అంటే చూడటానికి నంబర్స్ చాలా పెద్దగా అనిపిస్తాయి, కానీ ఇఫ్ యూ బ్రేక్ ఇట్ డౌన్ ఇంటూ స్కూల్ వైజ్, స్కూల్కి 7 లేక 8 మంది పిల్లల్ని జాయిన్ చేస్తే చాలు. వాళ్ళు అంటే ఒక క్లాస్కి ఒకటి, సెకండ్ క్లాస్లో ఒకళ్ళు, థర్డ్ క్లాస్లో ఒకళ్ళు, 6th క్లాస్లో ఒకళ్ళు, 7th క్లాస్లో ఒక్కొక్క చైల్డ్ని జాయిన్ చేస్తే వీల్ గెట్ అవర్ టార్గెట్. బెస్ట్ టీచర్స్ మనకి గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్నారు, బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ కంపేర్ టు మెనీ స్కూల్స్.
బెస్ట్ చిల్డ్రన్ అన్ని ముగ్గురున్నప్పుడు అండ్ వీఆర్ ఆల్సో గెటింగ్ ది బెస్ట్ రిజల్ట్స్ నౌ. సో ఇట్స్ రైట్ టైమ్ ఫర్ అస్ టు గెట్ ది చిల్డ్రన్ బ్యాక్ ఇన్ టు గవర్నమెంట్ స్కూల్స్. దీంట్లో లాస్ట్ టైం ఐ వాస్ టెల్లింగ్ యూ స్ట్రాటజీ ఏంటంటే ఏబిసి టైప్ ఆఫ్ స్కూల్స్ ఉన్నాయి. ఏ స్కూల్స్ ఆర్ ది బెస్ట్ కార్పొరేట్, వెరీ కాస్ట్లీ, దానికి ఎలాగూ కొంతమంది వెళ్తారు. బి కూడా గుడ్ స్కూల్స్ ప్రైవేట్లో, దాని నుంచి కూడా మనం అడగట్లేదు. సి కేటగిరీ ప్రైవేట్ స్కూల్స్ ఉంటాయి. గవర్నమెంట్ స్కూల్స్ అంటే కూడా చాలా దారుణమైన స్కూల్స్ అయ్యి, ఫెసిలిటీస్ బాగు, క్వాలిఫికేషన్ సరిగ్గా ఉండవు, ఏదో నడిపించేస్తా ఉంటారు చిన్న డబ్బా రేకుల్లో పెట్టుకొని. అలాంటి స్కూల్స్కి మన పిల్లలు ఎందుకు వెళ్ళాలి? వెన్ వీఆర్ హ్యావింగ్ ద బెస్ట్ టీచర్స్, బెస్ట్ ఫెసిలిటీస్, ఫ్రీగా అన్ని ఇస్తున్నాం మనము, టెక్స్ట్ బుక్స్ దగ్గర నుంచి, యూనిఫామ్స్ దగ్గర నుంచి, మిడ్ డే మీల్ దగ్గర నుంచి, ఎవ్రీథింగ్. అండ్ ఈ సంవత్సరం మనకు వీ హ్యావ్ వెరీ గుడ్ ప్రోగ్రామ్ ఆఫ్ స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆల్సో. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ, ఈచ్ స్కూల్ వైజ్ ప్లాన్ పెట్టుకొని మైక్రో ప్లాన్ మీకు అందరికి ఇవ్వడం జరిగింది. ఈ 1 month డెడికేటెడ్గా ఫోకస్ చేసి ఏదైతే బడి పిలుస్తుంది ప్రోగ్రామ్, ఆల్రెడీ లాస్ట్ టైంలో సీఎం గారు లాంచ్ చేసిన ప్రోగ్రామ్ ఇది. మంత్రి గారు ప్రతి ఒక్కరికి, ఆల్ ఆనరబుల్ ఎమ్మెల్యేస్కి, ఎమ్మెల్సీస్కి పర్సనల్గా ఒక లెటర్ కూడా రాయటం జరిగింది, ప్లీజ్ పార్టిసిపేట్ అని. ఈ మధ్య ఐ హావ్ సీన్ నిశాంతి ఇన్ ASRS personally enrolled 3 students in the last 2-3 days, sir. And I have seen Hari from Kakinada going streets lo rallies chestu pillalni enroll chestunaru. Lot of collectors are taking very good initiatives, sir. So I am sure with this same positive energy manam kachithanga we will be able to increase the enrollment. అలాగే మోడల్ ప్రైమరీ స్కూల్స్ చూస్తే లాస్ట్ టైం మనము మోడల్ ప్రైమరీ ఇస్ అ వెరీ వెరీ ఇన్నోవేటివ్ థింగ్. సార్ మనకి పర్మిషన్ ఇచ్చారు. 1300 స్కూల్స్లో మాత్రమే పర్ క్లాస్ ఒక టీచర్ ఉండే స్కూల్స్ని 9600 స్కూల్స్కి మనం ఇంక్రీజ్ చేసాం లాస్ట్ ఇయర్. దట్స్ ఎ గేమ్ చేంజర్ యాక్చువల్లీ, స్కూల్ లెవెల్లో గవర్నమెంట్ స్కూల్స్లో క్వాలిటీ పెంచడానికి. కానీ ఇక్కడ ఏమైంది, మినిమం 60 ఉంటేనే మేము ఇస్తామని చెప్పాం. ఆల్ ది కలెక్టర్స్, మోస్ట్ ఆఫ్ యూ ఆర్ కంటిన్యూయింగ్, కొంతమంది కొత్త వాళ్ళు వచ్చారు కానీ యూ ప్రామిస్ దట్ యూ విల్ ఇంక్రీజ్ ది ఎన్రోల్మెంట్. విత్ యువర్ అష్యూరెన్స్ వీ హ్యావ్ డన్ దిస్ విత్ కన్సిడరింగ్ ది లోకల్ సర్కమ్స్టాన్సెస్. సో ఈ సంవత్సరం ఇప్పుడు మీరు ఖచ్చితంగా మోడల్ ప్రైమరీ స్కూల్స్లో మినిమం 60 ఉండాలి. మొన్న లాస్ట్ వీక్ సీఎం సార్ మాతో రివ్యూ చేస్తూ బేసిక్ ప్రైమరీలో ఎక్కడన్నా 60 దాటినా కూడా వాటిని మోడల్ ప్రైమరీగా మార్చుకునే ఛాన్స్ కూడా ఇచ్చారు. కాబట్టి ప్లీజ్ సీ, ఫస్ట్ కాన్సన్ట్రేట్ ఆన్ మోడల్ ప్రైమరీ స్కూల్స్. బేసిక్ ప్రైమరీలు కూడా ఎక్కడైనా పెరిగితే డెఫినెట్లీ విల్ డూ సమ్ వర్క్ అడ్జస్ట్మెంట్ ఆఫ్ టీచర్స్ అండ్ వీ విల్ సీ దట్ దే ఆర్ కన్వర్టెడ్ ఇన్ టు మోడల్ ప్రైమరీ స్కూల్స్. ఇక్కడ చూస్తే ఎక్కువగా మీకు తిరుపతి, చిత్తూరు, కాకినాడ, శ్రీకాకుళం, మన్యం, ఇవన్నీ నంబర్స్ ఆర్ క్వైట్ హై బికాస్ యూ మేడ్ ఎ ప్రామిస్. ప్లీజ్ లివ్ అప్ టు యువర్ ప్రామిస్. ఇది అటెండెన్స్. నౌ లీప్ యాప్లో వీఆర్ ట్రాకింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ అండ్ టీచర్ అటెండెన్స్. సో ఇప్పుడు యావరేజ్ అటెండెన్స్ చూస్తే స్టూడెంట్ అటెండెన్స్ ఈస్ 85%. దీన్ని ఈ సంవత్సరం మనం 90% తీసుకెళ్దామని ప్లాన్. ప్లీజ్ మానిటర్, ఎందుకంటే సార్ క్రియేట్ చేసిన, ఆనరబుల్ మినిస్టర్ గారు క్రియేట్ చేసిన డాష్ బోర్డ్స్ ఆర్ ఓపెన్ టు ఎవ్రీబడి, ఫ్రమ్ ఆనరబుల్ మినిస్టర్ అప్ టు హెడ్ మాస్టర్ వరకు సేమ్ డేటా ఎవ్రీబడి ఈజ్ వాచింగ్. సో చూడండి ఎక్కడ. దెర్ ఈస్ ఆల్సో లాస్ట్ టైం సీఎం సార్ మాకు ఇచ్చిన దాని మీద వర్క్ చేస్తున్న 1 month విల్ కమ్ విత్ ఎన్ AI ప్రెడిక్టివ్ మోడల్. హూ ఆర్ ది లైక్లీ డ్రాప్ అవుట్స్ అనేది, వల్నరబుల్ పీపుల్ ఎవరు, వాళ్ళు ఒకవేళ లాంగ్ అబ్సెంటిజం కానీ, పేరెంట్స్ సోషియో ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ కానీ, ఇది పెట్టుకొని AI బేస్డ్ మోడల్ ఒకటి వర్కౌట్ చేస్తున్నాము. దాన్ని 1 month వీ విల్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వీ విల్ రోల్ అవుట్. బట్ అదర్వైజ్ ఆల్సో యూ హ్యావ్ ఎనఫ్ ఇన్ఫర్మేషన్. ప్లీజ్ హ్యావ్ ఎ బెంచ్ మార్క్ అండ్ ప్లీజ్ ఇంక్రీజ్ ది అటెండెన్స్ ఆఫ్ బోత్ స్టూడెంట్స్ అండ్ టీచర్స్ టు 90%. దిస్ ఈస్ ది గ్యారంటీడ్ FLN. మనము లాస్ట్ అకాడమిక్ ఇయర్ ఒక 75 days యాక్షన్ ప్లాన్ పెట్టుకొని GFLN చేశాం. ఫస్ట్ టైం ద కంట్రీ గ్యారంటీడ్ FLN అనే పదం వాడి వీ హ్యావ్ యాక్చువల్లీ టోల్డ్ ది పేరెంట్స్ దట్ ప్లీజ్ సెండ్, వీ విల్ ఎన్షూర్ దట్ యువర్ చైల్డ్ రీచెస్ ది FLN. వీ హ్యావ్ మేడ్ ప్రోగ్రెస్ డెఫినెట్లీ. 7,000 స్కూల్స్ మాత్రమే ఉండే FLN లెవెల్ నుంచి 20,000కి తీసుకెళ్ళగలిగాం. అంటే 13,000 schools have newly come into FLN category against 35,000 schools. అంటే ఇంకా we still have another 15,000. This is a slow process, I understand. మొన్న ఎఫర్ట్ బాగుండింది. There are still some gaps. ఈ సంవత్సరం 100% మనం we have to reach GFLN. You can see where you stand. కొన్ని
పక్కన గ్రాఫ్ చూస్తే దిస్ ఈస్ నాన్ కంప్లైన్స్. సో ది ఫస్ట్ వన్ అనంతపూర్, కర్నూల్, ASR, విశాఖపట్నం, పోలవరం, ఈస్ట్ గోదావరి, యూ హ్యావ్ హై నంబర్ ఆఫ్ స్కూల్స్ విచ్ ఆర్ నాన్ కంప్లైంట్. అక్కడ మీరు ఫోకస్ ఎక్కువ పెట్టాలి. అలాగే కింద మార్కాపురం, బాపట్ల, విజయనగరం, దే డన్ వెల్. దే స్టిల్ హ్యావ్ 30% ఆఫ్ ది స్కూల్స్, బట్ యాజ్ కంపేర్డ్ టు అనంతపూర్ విచ్ has 70% ఆఫ్ స్కూల్స్ విచ్ ఆర్ స్టిల్ నాట్ GLFN. GFLN అంటే మనం 80% స్కై అండ్ అబౌవ్ ఉంటే we declare it as GFLN, you know it very well. ఇది SSC పాస్ పర్సంటేజ్. ఈ సంవత్సరం డెఫినెట్లీ మనం పేపర్ కూడా స్టాండర్డ్ పేపర్ ఇచ్చాము, ఎక్కడ కూడా నో మ్యానిపులేషన్ అని చెప్పాము. ఇన్ స్పైట్ ఆఫ్ దట్ వీ హ్యావ్ ఇంక్రీస్ ది రిజల్ట్. ఈ 100 days యాక్షన్ ప్లాన్ అని పెట్టుకొని షైనింగ్ స్టార్స్, రైజింగ్ స్టార్స్ అని రెండు పెట్టి, రైజింగ్ స్టార్స్ అంటే పొటెన్షియల్ పీపుల్ వాళ్ళని ఐడెంటిఫై చేస్తూ డైలీ ఏదైతే స్లిప్ టెస్ట్ పెట్టారో అది బాగా వర్కౌట్ అయింది. బట్ స్టిల్ అగైన్ ది సేమ్ ట్రెండ్ రాయలసీమ జిల్లాలో స్లిప్ టెస్ట్ ఎవరైతే అటెండ్ కాలేదో దట్స్ వేర్ ది రిజల్ట్ హెస్ కమ్ డౌన్. ఈ సంవత్సరం ఐ డోంట్ సీ ఎనీ రీజన్ వై ఎవ్రీబడి షుడ్ మ్యాచ్ మన్యం 96%. మన్యం ఇస్ సచ్ ఎ బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్. వాళ్ళు చేయగలిగింది వై కాంట్ అనంతపూర్ డూ, వై కాంట్ చిత్తూరు డూ. సో ప్లీజ్ ఫోకస్ ఇప్పటి నుంచే, ఈ సంవత్సరం నుంచి ఎవ్రీ చైల్డ్ హూ పాసెస్ 10th ఈజ్ యాక్చువల్లీ కమింగ్ అవుట్ ఆఫ్ పావర్టీ. స్కిల్లింగ్ చేసి ఇన్కమ్ పెంచే విధంగా ఏదో రకంగా చేయొచ్చు. డోంట్ లుక్ ఎట్ దిస్ యాజ్ మియర్ నంబర్స్, బట్ ఇట్ ఈస్ అ స్టెప్పింగ్ స్టోన్ టు బిగర్ థింగ్స్ ఇన్ లైఫ్ అండ్ పావర్టీ ఎలివేషన్. సో ప్లీజ్ లుక్ ఎట్ ఇట్ దట్ వే. ఈ ఇయర్ ఖచ్చితంగా మనం 90% ప్లస్ వీ హ్యావ్ టు అచీవ్. ఇది డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజన పథకం. దీంట్లో జస్ట్ కంపేర్డ్ లాస్ట్ 2 months పబ్లిక్ పాజిటివ్ పర్సెప్షన్ కలెక్టర్స్ చూస్తే 15 districts have improved your perception, but 13 districts have slightly gone back. Honorable Minister sir has guided us. ప్రతిరోజు లీప్ యాప్లోనే ఒక టీచర్ ర్యాండమ్గా షీ హ్యాస్ టు ఈట్ ఆర్ హీ హ్యాస్ టు ఈట్ అండ్ గివ్ హిజ్ ఆర్ హర్ ఫీడ్బ్యాక్ అబౌట్ దిస్. అలాగే డిఈఓ అండ్ ఎంఈఓని కూడా ర్యాండమ్గా ఏ స్కూల్కి వెళ్ళాలనేది కూడా లీప్లో ఇంటిగ్రేట్ చేశాం. ఇది మీరు వాచ్ చేయండి. ప్లీజ్ సీ హూ ఇస్ గోయింగ్, బికాస్ గవర్నమెంట్ ఈస్ వెరీ పర్టికులర్, లాట్ ఆఫ్ మనీ ఈస్ బీయింగ్ స్పెంట్ హియర్. దీన్ని మీరు వెళ్ళినప్పుడు కూడా మీరు తింటున్నారు, ఫొటోస్ యూఆర్ పోస్టింగ్ ఇట్, బట్ ది పర్సెప్షన్ హ్యాస్ టు ఇంక్రీజ్. లాస్ట్ టైం రీజనల్ మెన్యూస్ కావాలన్నారు. ఫస్ట్ టైం ఇన్ ద కంట్రీ నో స్టేట్ హ్యాస్ దిస్ రీజనల్ మెన్యూస్. వీ హ్యావ్ అలౌడ్, ఆనరబుల్ మినిస్టర్స్ పర్మిటెడ్ అస్. సో రాయలసీమ ఒక మెన్యూ, మధ్యలో ఇంకా 3 zones, డిఫరెంట్ మెన్యూస్ డిపెండింగ్ ఆన్ ది లోకల్ ఈటింగ్ హ్యాబిట్స్ అండ్ లోకల్ వెజిటబుల్స్ దట్ యూ గ్రో మీరు చేశారు. ఇంకా ఏమైనా చేంజెస్ కావాలన్నా వేర్ ఓపెన్ టు ఇట్. పిల్లలు తినాలి, ఇష్టంగా తినాలి, నాణ్యమైన భోజనం చేయాలి. అండ్ వీఆర్ స్పెండింగ్, వీఆర్ రీసెంట్లీ ఫైనాన్స్ ఇస్ గివెన్ అడిషనల్ ఫండ్స్, పర్ చైల్డ్ కాస్ట్ కూడా పెంచడం జరిగింది. సో ఐ డోంట్ సీ ఎనీ రీజన్ వై ది సార్ చెప్పినట్టుగా 90% ఖచ్చితంగా మనం పెంచే విధంగా అందరం చర్యలు తీసుకోవాలి. సార్ హియర్ ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ శ్రీధర్ సార్, కడప కలెక్టర్. లాస్ట్ టైం కాన్ఫరెన్స్లో ఒకటి స్మార్ట్ కిచెన్ చేశారు. Niti has given 4 crores as an appreciation. Apart from that, all rest 17, kada Sridhar, 33 smart kitchens without any funding from the government. He has raised funds from mineral funds and CSR, and all 33 complete chestnar, sir. If collector thinks what a collector can do on time, is a very good example, sir. So I would like to appreciate the effort of Kadapa collector, sir. So Migita collectors could velli choose vacharu. Not only that, I want to designate him as smart kitchen mentor. Yes, for all districts. Yes, sir. ఒక్కొక్కరికి ఒక బాధ్యత చెప్తాం. 28 మంది కలెక్టర్లు, 28 బెస్ట్ ప్రాక్టీసెస్, దే విల్ బి ది మెంటర్స్ ఫర్ అదర్స్. మీరు చేయడం కాకుండా అదర్స్ ఏం చేయించారో చూస్తాం. Sir, I have 26 KPIs in education department, sir. We'll make it public. Yeah. So each collector across these KPIs will be ranked among your peer group. Yeah. We'll nominate one of you to mentor the others. Whoever is the best will mentor the others in the KPIs. Yes. You can We'll make do it that, sir. like that competition. Very good, sir. We'll do it. Specialization. So next is now coming to the civil works. Last time collectors conference lo, I've told that this year government has permitted us to take up civil works. First is model primary schools. Model primary schools are our trump card. They have to be the best. First one, ఎందుకంటే
ఒక్కొక్క చైల్డ్ ప్రైమరీ స్కూల్లో పంచాయత్కి ఒకటి ఇవ్వాలన్నది ఇట్స్ అవర్ ఎండీవర్. 1 teacher per class, but there are no enough classrooms. కొన్ని చోట్ల పెద్ద పెద్ద క్లాస్ రూమ్స్ మధ్యలో పార్టీషన్ లేదా కొన్ని వరండాస్ క్లాస్ రూమ్ కన్వర్ట్ చేయడము ఇలాంటివన్నీ కూడా ప్లాన్ చేసి 571 crores వర్త్ యూ హ్యావ్ టు టేకప్. దిస్ వీ హ్యావ్ టు కంప్లీట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. దీనికి ఫండ్స్ కూడా ఉన్నాయి, బడ్జెట్ కూడా ఇవ్వడం జరిగింది ఈ సంవత్సరం మనకి, అలాగే సమగ్రాలు కూడా ఫండ్స్ ఉన్నాయి. సో ప్లీజ్ టేకప్ దీస్ వర్క్స్ ఆన్ వార్ ఫుటింగ్. వీ వాంట్ ఆల్ దీస్ 9,600 model primary schools to look really good. So that should attract all our primary school lo mottam government schools రావడానికి this should be the springboard. How much time you are giving? Sir, October అని చెప్పాం సార్. October 2nd. అక్టోబర్ కల్లా కంప్లీట్ చేయమని చెప్తున్నాం సార్. Are you confident all collectors? Okay, get it done. October కంతా ఇది కంప్లీట్ కావాలి. ఈ ఇయర్ ఆ బెనిఫిట్ రావాలి. ఓకే, మళ్ళీ రికార్డ్ చేయండి ఇవన్నీ మినిట్స్. ఎస్ సార్. అలాగే సార్ ఇప్పుడు మిగతా వర్క్స్ విచ్ దిస్ కెన్ టేక్ 2 years బికాస్ ఫండ్స్ కూడా ఫ్లో. దెర్ ఆర్ సమ్ ఆన్ గోయింగ్ వర్క్స్ అండ్ న్యూ శాంక్షన్స్. దీంట్లో సార్ ఐడెంటిఫై చేసింది సమ్ బేసిక్ వర్క్స్ లైక్ లీక్ ప్రూఫ్. ప్రతి బిల్డింగ్ ఎక్కడ కూడా పైనుంచి పెచ్చులు పట్టడం కానీ మైనర్ రిపేర్స్ ఏమైనా ఉంటే చేయించేయటము, ఎక్కడ లీకింగ్ ఉండకూడదు. అలాగే టాయిలెట్స్ ప్రొవైడ్ చేయటం కానీ, డ్రింకింగ్ వాటర్ చేయటం కానీ, ఎలక్ట్రిసిటీ ఏమైనా ఉంటే చూసుకోవడము, పెయింటింగ్ ఫ్రెష్ కోట్ ఆఫ్ పెయింట్ అన్ని బిల్డింగ్స్ చేయటము, బెంచెస్. దీస్ ఆర్ ద బేసిక్ వర్క్స్. ఇది కాకుండా మిగతా చాలా వర్క్స్ ఉంటాయి కానీ బట్ వీ సెడ్ వీల్ ఫస్ట్ ఫినిష్ దిస్ వన్స్. మినిస్టర్ గారు ఐడెంటిఫై చేసిన ఈ వర్క్స్ అన్ని స్కూల్స్లో వీ హ్యావ్ టు కంప్లీట్ ఇన్ ద నెక్స్ట్ 2 years. సో ఆ 2 years కూడా ఈ సంవత్సరం సగం అయితే నెక్స్ట్ ఇయర్కి విల్ కంప్లీట్ బికాస్ ఫండ్స్ కూడా టైఅప్ చేయాలి కాబట్టి. బట్ సీ అండ్ ప్రయారిటైజ్. ది ఎంటైర్ లిస్ట్ హ్యాస్ బీన్ షేర్డ్ విత్ యూ. ఇప్పుడు మొదలుపెట్టి మీరు డబ్బులు ఖర్చు పెడితేనే, బికాస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్ ఆల్సో సేయింగ్ పిఏబి కింద సమగ్ర కింద సమ్ స్టేట్స్ ఆర్ నాట్ ఏబుల్ టు స్పెండ్. ఇఫ్ వీ స్పెండ్, బికాస్ లాస్ట్ 4-5 years వీ డింట్ స్పెండ్ ఎనీథింగ్ ఆన్ సివిల్ వర్క్స్ మచ్ ఫ్రమ్ సమగ్ర కాంపోనెంట్. దాన్ని కాంపౌండ్ వాల్స్ ఇప్పుడు లేవు మేడం, ఇది అయిన తర్వాత. కాంపౌండ్ వాల్ దీంట్లో కూడా లేవు కదా ఇప్పుడు. ఇప్పుడు లేదు సార్. ఇప్పుడు జీరాంజీలో కూడా లేవు. జీరాంజీలో కూడా లేదు సార్. ఉందా జీరాంజీలో ప్రొవిజన్? వెళ్ళిపోయినట్టున్నారు. 8 lakhs. Even existing guidelines, Session and Ramantev, they will get us. Okay. Sir. Carry on. So please take up these works. అలా వస్తే ఇంటర్మీడియట్కి వస్తే అగైన్ సేమ్ లైక్ గవర్నమెంట్ స్కూల్స్ వీ వాంట్ 10% ఇంక్రీజ్ ఇన్ జూనియర్ కాలేజెస్ ఆల్సో. అక్కడ కూడా చాలా ఎఫర్ట్ పెడుతున్నాం మనము. లాట్ ఆఫ్ మనకి అందరికీ ఆల్ జూనియర్ కాలేజెస్లో వీ హ్యావ్ గివెన్ ఫ్రీ ఐఐటి అండ్ నీట్ కోచింగ్ మెటీరియల్, ది బెస్ట్. నారాయణ సార్ అలాగే ఫ్రీగా ఇచ్చేసారు మెటీరియల్ అంతా వితౌట్ ఛార్జింగ్ ఎనీథింగ్. అదంతా కూడా మనం తీసుకొని హ్యాపీగా డిస్ట్రిబ్యూట్ చేశాము. సో ప్లీజ్ సీ దట్ యూ ప్రమోట్ జూనియర్ కాలేజెస్ అక్రాస్ ది స్టేట్. ఇంకా మీరు కంటెంట్ మీరు తయారు చేసుకునే పరిస్థితి రావాలి సార్. కంటెంట్ యూ హ్యావ్ టు ప్రిపేర్. సార్ స్కూల్స్ లో చాలా బాగా ఎస్సీఆర్టీ పనిచేస్తుంది సార్. ఇంటర్మీడియట్ విల్ స్ట్రెంథెన్ సార్. యూ హ్యావ్ టు స్ట్రెంగ్థెన్. స్ట్రెంథెన్ చేస్తాం. యా ఇంటర్మీడియట్ రిజల్ట్స్ కూడా ఇంప్రూవ్ అయినాయి. బట్ అగైన్ దిస్ ఇస్ అ కంపారిజన్ వేర్ సమ్ డిస్ట్రిక్ట్స్ ఆర్ లాగింగ్ బిహైండ్. మీరు నాట్ ఓన్లీ దట్, దిస్ ఇయర్ కెన్ యూ రీస్ట్రక్చర్ ది కోర్సెస్? చేశాం సార్. ఇంటర్మీడియట్ వి హావ్ డన్. నాకు డౌట్ ఏంటంటే మీ రీస్ట్రక్చరింగ్ లో ఇంకా కొన్ని దిక్కల ట్రెడిషనల్ కోర్సెస్ ఉన్నాయి, అందుకే అటెండెన్స్ తగ్గిపోతా ఉంది. ఒకసారి చూసి చెక్ చేసుకోండి. సరే సార్. ఫస్ట్ ఇయర్ లో లాస్ట్ ఇయర్ చేసాం సార్. సెకండ్ ఇయర్ ఈ ఇయర్ ఇంప్లిమెంట్ అవుతుంది సార్. ఏంటి? సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ కి ఆల్రెడీ మనం లాస్ట్ ఇయర్ ఇంప్లిమెంట్ చేసాం సార్. సెకండ్ ఇయర్ కి ఈ ఇయర్ స్టార్ట్ అవుతుంది సార్. ఓకే, చూసుకొని స్టూడెంట్స్ మంచి ప్రెమిసెస్ ఉన్నాయి మీవి, ఎస్ కానీ ఆ లెక్చరర్స్ కానీ రీఓరియంటేషన్ లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వర్కౌట్ చేయండి. ఓకే సార్. నెక్స్ట్ ఈస్ అక్షరాంధ్ర. సార్ ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ ఆల్ ది కలెక్టర్స్ సార్. నిజంగా మినిస్టర్ గారు ఇచ్చిన పిలుపు, తమరిచ్చిన డైరెక్షన్స్తో ఆల్ ద కలెక్టర్స్ హ్యావ్ రియలీ వర్క్డ్ హార్డ్. ఇది 99% పార్టిసిపేషన్ అండ్ పాస్ మార్క్ తీసుకురాగలిగారు. అండ్ జీత్ భాష కూడా బాగా ఎప్పటికి 100% ఎప్పటికి పోతారు సార్. 3 years పెట్టుకున్నాం సార్. ఎవ్రీ ఇయర్ 25 lakhs. 3 years. సార్
సార్ మినిస్టర్ గారు మాకు డైరెక్షన్ సార్ సెప్టెంబర్ 2027 కి కంప్లీట్ చేయమన్నాడు సార్. సో నెక్స్ట్ ఇయర్ మార్చికి 25 lakhs కంప్లీట్ అవుతారు సార్. ఫర్దర్ గా లాస్ట్ బ్యాచ్ ఒక 30 lakhs మిగిలి ఉంటుంది సార్. సెప్టెంబర్ 27 కంప్లీట్ చేస్తాం సార్. 1.5 year. ఎస్ సార్. September 27 you are completing. ఎస్ సార్. ఎస్ 100% we can declare as literate. ఎస్ From From the there you are going to go Naipunyam. yes sir. Then Yes. degrees, upgradation of knowledge. ఎస్ Okay. సో ఇక్కడ 31 lakhs విల్ బికమ్ 50 lakhs. సో మీరు అకార్డింగ్లీ ప్లీజ్ గేర్ అప్. ఎవరు ముందు చేస్తారో చూసుకోండి. విల్ మెజర్. నెక్స్ట్ వెరీ వెరీ సాటిస్ఫైయింగ్ థింగ్. మీరు అందరు కూడా పార్టిసిపేట్ చేశారు. వెళ్ళి అందరు కలెక్టర్స్ కింద గ్రూప్ లో కూర్చొని అందరితో వాళ్ళతో పాటు క్లాసెస్ అటెండ్ అయ్యి అంత బాగా ఇన్వాల్వ్ అయ్యారు సార్. ఐ రిక్వెస్ట్ ద సేమ్ లెవెల్ ఆఫ్ పార్టిసిపేషన్. ఇన్ఫాక్ట్ మినిస్టర్ గారు మేము ఢిల్లీకి వెళ్ళినప్పుడు ఇది ఇంత వెనకబడి ఉన్నాం ఇప్పుడు వరకు అంటే సమూహం దీని మీద దృష్టి పెట్టలేదు, కానీ ఇప్పుడు ద వే యూ ఆర్ యాక్చువల్లీ వర్కింగ్ ఐఎమ్ షూర్ సార్ చెప్పినట్టు సీఎం సార్ చెప్పినట్టు నెక్స్ట్ ఇయర్ విల్ బి ఏబుల్ టు డిక్లేర్ 100%. సో ప్లీజ్ కోఆపరేట్ ఆన్ దిస్ వన్. Just 2-3 slides on higher education, sir. Already covered. Before we go into higher education, collectors under God will share the links. Now we have created a KPI dashboard where school education, board of intermediate, higher education, skill development, adult education is all there. You are rated among your own peer group. There are targets that you need to achieve. So it is very codified, green, orange and red. Right now everything looks very red. Either our targets are very high or we are not able to achieve our targets. So we are also fine tuning the dashboard. This is the first attempt of its kind in India where the entire education system is coming into single dashboard. So the data, నేను చూసే data same thing. Kona గారు చూస్తారు, కమిషనర్ గారు చూస్తారు, DEOs, MEOs, cluster up to school. Same data review జరుగుతుంది. This includes dropout, out of school students, midday meal, student kit, the entire thing on a single dashboard. సో మీరు కూడా డిఓల్ని రివ్యూ చేసినప్పుడు ఈ డాష్బోర్డ్ పెట్టుకుని రివ్యూ చేస్తే మీకు గ్రిప్ వస్తుంది. వీ హ్యావ్ అచీవ్డ్ నౌ క్లోజ్ టు 78% ఆఫ్ పాస్ ఇన్ గవర్నమెంట్ స్కూల్. ఐ విల్ బీ హ్యాపీ వెన్ వీఆర్ ఎట్ 100%. దట్ మీన్స్ బాటమ్ పర్ఫార్మర్స్ పైన ఎక్కువ ఫోకస్ చేయాలి. దిస్ ఎనేబుల్స్ యూ టు ఫోకస్ రాదర్ దెన్ మీరు డేటా కోసం ఎత్తుకోవాల్సిన అవసరం లేదు. ఎవ్రీథింగ్ బికమ్స్ సో మేము కూడా ఎట్లనే రివ్యూ చేస్తాం, మీరు కూడా ఎట్లనే రివ్యూ చేస్తే స్టాండర్డైజ్ అవుతుంది. I think we'll be the first department now doing it end to end. So please follow this. After this post tomorrow, we're making finer tweaks and we'll publish the link for all of you to see. And once all of you confirm that the data is accurate, we want to make this public. I want public to see and participate in the entire thing. So democratization of data is the single biggest push of this government. Thank you. మీకు నరేగాలో జీరామ్జీలో కాంపౌండ్ వాల్స్ ఉందా? స్కూల్ బిల్డింగ్స్ IT there, sir. ఉందా? And there is upper limit of 10 lakh rupees. 10 lakh ఇప్పుడు 10 lakhs వరకు పెట్టారా? యూ డూ వన్ థింగ్, అప్ టు 10 lakhs వరకు స్కూల్స్ లో ఖర్చు పెట్టి అది కూడా ఉపయోగించుకోండి. We sent a proposal to make it 50 lakhs, but we sent a proposal to make it 50 lakhs, sir. They didn't accept. మీరు ఎంతవరకు చేయగలుగుతారో నువ్వు కొన్ని ఓపెన్ గా చెప్పకూడదు వచ్చాడు. So district collectors are, they have experience. They can No, make. ఒకసారి కేంద్రాన్ని కూడా రిక్వెస్ట్ చేద్దాం. దిస్ విల్ బి ది మోస్ట్ ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్ ఎడ్యుకేషన్ లో. విల్ రిక్వెస్ట్ దెమ్ టు గివ్. We will write a letter through CM, sir. యా, సిఎస్ ఆర్ ఐ విల్ ఆల్సో రైట్ టు కన్సర్న్ మినిస్టర్, విల్ గెట్ ఇట్ డన్. Yes, yes. వర్కౌట్ చేయండి. మీరు ఇది కూడా ప్లాన్ చేసుకోండి. ఆల్ స్కూల్స్ మిగిలిన డబ్బులన్నీ బిల్డింగ్స్ అక్కడ తీసుకొని కాంపౌండ్ వాళ్ళకి మాత్రం జీరామ్జీ కింద తీసుకోండి. నరేగా ప్రస్తుతం ఓకే. సార్ తమరు ఒక డైరెక్షన్ ఇచ్చారు మాకు సార్, మినిస్టర్ గారు కూడా గైడ్ చేశారు ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ కలెక్టర్స్. నౌ వీఆర్ ఇంటిగ్రేటింగ్ ఆల్ ది డేటాబేసెస్ లైక్ వాట్ సార్ హెస్ సెడ్, మినిస్టర్ సార్ హెస్ సెడ్. One integrated database, a dashboard for school education, one for higher education, one for Naipunyam, anyway we have. Now idea is anybody life cycle approach ante Anganwadi దగ్గర నుంచి we have to track a student life cycle. 10th fail అయ్యాడా ఇమీడియట్గా మనకి ఫ్లాష్ అవ్వాలి. అగైన్ హౌ డు వి గెట్ హిమ్ ఇన్ టు ఓపెన్ స్కూలా లేకపోతే మళ్ళీ చేయించడమా? 10th అయిపోయిన తర్వాత ఈ షుడ్ రిఫ్లెక్ట్ ఇన్ ఇంటర్మీడియట్. ఇఫ్ నాట్ ఈ షుడ్ బి ఇన్ ITI.
ఇఫ్ ఈజ్ నాట్ డూయింగ్ ఎనీ ఆఫ్ దీస్ థింగ్స్ ఆటోమేటిక్గా మనకు నైపుణ్యంలో షార్ట్ టర్మ్ స్కిల్లింగ్కి రావాలి. అలా ప్రతిదీ ట్రాక్ చేసే విధంగా హైయర్ ఎడ్యుకేషన్ అయితే సార్ యాజ్ పర్ యువర్ గైడెన్స్ వీ హ్యావ్ స్టార్టెడ్ నౌ. హైయర్ ఎడ్యుకేషన్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ నాట్ విజిబుల్ అట్ ఆల్. ఇప్పుడంటే ఎందుకంటే యూనివర్సిటీస్ హ్యావ్ దర్ ఓన్ డేటా, ప్రైవేట్ కాలేజెస్ హ్యావ్ దర్ ఓన్ డేటా. ఇవన్నీ మేము ఇంటిగ్రేట్ చేసి నెక్స్ట్ 2 monthsలో వీ వాంట్ టు ఇంటిగ్రేట్ ఫ్రమ్ స్కూల్ అప్ టు హైయర్ ఎడ్యుకేషన్ ది విజిబిలిటీ ఆఫ్ ఎ స్టూడెంట్ జర్నీ at all levels using APAR or Aadhaar. ఇది కామన్ స్ట్రింగ్గా పెట్టుకొని వీ వాంట్ టు డూ దట్ ఇన్ 2.5 months వీల్ బి ఏబుల్ టు డూ దిస్ వన్ సార్. వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. ఇప్పుడు హైయర్ ఎడ్యుకేషన్ ఇఫ్ యూ సీ ఫర్ ద ఫస్ట్ టైం ఇది మొన్న సార్కి మేము ఇచ్చిన కమిట్మెంట్స్ ఈ ఇయర్ చేయబోతున్నది. ఫ్యాకల్టీ ఈ May 15th నోటిఫికేషన్ ఇవ్వడానికి వీఆర్ గోయింగ్ ఇట్ టు గివ్ దిస్. NRF ర్యాంకింగ్ పెంచుతామని చెప్పాము. ఫారెన్ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్తో తీసుకొస్తామని చెప్పాము. అలాగే డేటా ఇంటిగ్రేషన్ కంప్లీట్ డిఫరెంట్ సైలోస్లో ఉన్న డేటాబేసెస్ని ఇంటిగ్రేట్ చేస్తామని చెప్పాము. రిఫార్మ్స్ దేర్ ఆర్ కపుల్ ఆఫ్ రిఫార్మ్స్ ఎట్ ద స్టేట్ లెవెల్ ఫర్ యువర్ అండర్స్టాండింగ్ అండ్ కరికులం చేంజెస్ టు రిఫ్లెక్ట్ ది లేటెస్ట్ ట్రెండ్స్ అండ్ టెక్నాలజీస్. ఇప్పుడు చూస్తే ఐ విల్ స్కిప్ దీస్ పేజెస్. సో దిస్ ఈస్ ది FRS is one good thing that we have implemented. Now, all private colleges, engineering colleges కావచ్చు, degree colleges కావచ్చు, B.Ed colleges కావచ్చు, వాళ్ళ ఫ్యాకల్టీ ఏదైతే వాళ్ళు అడ్వర్టైజ్ చేస్తున్నారో ఈ పలానా ఫ్యాకల్టీ ఉంటారని, వెదర్ దట్ ఫ్యాకల్టీ ఈస్ కమింగ్ ఆర్ నాట్, వెదర్ ఈస్ దేర్ ఆర్ నాట్, బికాస్ వీఆర్ గివింగ్ ఫీజ్ రింబర్స్మెంట్. Government has the basic right to know whether students are going there or not, whether the college has faculty or not. Now, we have made it mandatory that all colleges, not only students, but faculty also, FRS has been made mandatory. Recently, they went to court, but court also ruled in our favor that FRS, even for private institutions, is must అని. సో దీంతో మనకి మంచి విజిబిలిటీ వచ్చింది. ప్లీజ్ సీ దిస్. స్టూడెంట్స్ ఇంకా మొదలు పెట్టలేదు. వీ స్టార్టెడ్ విత్ ది ఫ్యాకల్టీ వాళ్ళ స్టేజ్ దాటేసాం కాబట్టి స్టూడెంట్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. దిస్ అ వెరీ ఫస్ట్ స్టెప్ ఇన్ ది ఇంటిగ్రేషన్. వీఆర్ కాలింగ్ ది హైయర్ ఎడ్యుకేషన్ డేటాబేస్ as Leap Higher. School is Leap, this is Higher Leap, Leap Higher. So in 2 months we'll be able to present. Minister sir cheppinattu next time we will not have any PPTs. Hopefully in 3 months we will show everything only on dashboards. That's the endeavor. No more PPTs and last time sir chepparu maaku target icharu. So we'll definitely next conference ki we'll try to present only dashboards sir, so that we will do it sir. We'll do it. ఇంకా ట్రై లేదు. We'll do it sir. So this is the